నమస్తే జ్యోతి వార్తలకు స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలు. కులగణన తీర్మానానికి శాసనసభ ఆమోదం. కేసీఆర్ సర్కార్ వల్లనే గిరిజన మ్యూజియం ఆలస్యం. ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్. ఎమ్మెల్సీ కవిత పిటిషన్ మీద విచారణ. ఏపీలా జగన్ కు అసలు సినిమా మొదలైందంటున్న చంద్రన్న. మంత్రి అంబటి ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు. చంద్రబాబు ఇంట్ల రాజశ్యామల యాగం. జగన్ కు కుర్చీ మడతపెట్టి అంటున్న లోకేష్. తిరుమల తిరుపతిల రథసప్తమి వేడుకలు, చిన్నశేష వాహనం మీద శ్రీవారు. ఇక వార్తలలో పోతే కాంగ్రెస్ లో చేరిండ్రు కొంతమంది బీఆర్ఎస్ నేతలు. లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ లకు చేరికలు కొనసాగుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి బారాస ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య చెర్లపల్లి బారాస కార్పొరేటర్ శ్రీదేవి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. గాంధీ భవన్ లా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీప్ దాస్ మున్షి వాళ్ళకు కండువా కప్పి ఆహ్వానించిర్రు. తర్వాత చంద్రశేఖర్ రెడ్డి తోటి పాటు నేతలంతా అసెంబ్లీకి పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిండ్రు. కులగణన తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగణన సామాజిక ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్ సభల తీర్మానం ప్రవేశపెట్టిండు. బారాస ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుకుంటా చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం సఫలమవుతుంది అంటున్నాడు. న్యాయ విచారణ కమిషన్ వేయాలంటని, బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలంటని కోరిండ్రు. కులగణన కోసం బిల్లు తెస్తే తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటదంటని స్పష్టం చేసిండ్రు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా రామ్జీ గోండు పోరాడిండంట అని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పిండు. గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందజేయాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ అబిడ్స్ లా రామ్జీ గోండు పేరుతోటి గిరిజన మ్యూజియం నిర్మాణానికి ఇయ్యాల ఆయన శంకుస్థాపన చేసిండు. దేశవ్యాప్తంగా 10 ట్రైబల్ మ్యూజియాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇట్లా వెల్లడించిండు. ఏపీలో ఇట్లా నిర్మాణ పనులు జరుగుతున్నాయంట అని చెప్పిండు. ఏసీబీకి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చు నాయక్ జిక్కిండు. 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుంటే అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఔషధాల టెండర్ కోసము వెంకన్న అనే వ్యాపారి నుంచి ఈ మొత్తాన్ని డిమాండ్ చేసిండు. ఈ ఆయన నివాసంలో వెంకన్న నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసిండ్రు. ప్రభుత్వ ఆసుపత్రికి 2 ఏళ్లుగా ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు వెంకన్న తెలిపిండు. కొన్ని రోజుల సంధి సూపరింటెండెంట్ 10% కమిషన్ తీసుకుంటున్నాడంట అని ఇట్లా ఇటీవల అధిక శాతం కావాలంటే డిమాండ్ చేసినట్లు తెలుస్తున్నది. దర్యాప్తు సంస్థలు మహిళలను ఇంట్లోనే విచారించాలంట అని అంశం మీద బారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదేసింది. మద్యం కేసుల విచారణకు రావాలంట అని ఈడీ జారీ చేసిన నోటీసులను ముందు సంవత్సరం కవిత సవాల్ చేసింది. గతంలో ఆమె పిటిషన్ను నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతోటి జత చేసిన విషయం తెలిసిందే అందరికీ. పిటిషన్ల మీద విడివిడిగానే విచారణ చేపట్టనున్నట్లు ఇవాళ జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం స్పష్టం చేసింది. 3 కేసులు వేర్వేరంట అని కలిపి విచారణ చేసుకోం సరైనది కాదంట అని ధర్మాసనం అభిప్రాయపడ్డది. జగన్మోహన్ రెడ్డి, నీ సినిమా అయిపోయింది, అసలు సినిమా ఇప్పుడు మొదలవుతున్నది కాసుకో అంట అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సవాల్ చేసిండు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతం మీద కక్ష కట్టి రాష్ట్ర రాజధాని మీద పగబట్టి సర్వనాశనం చేసిండంట అని మండిపడుతున్నాడు. ఇది ఒక విషాదం అంటాను ఇట్లా చెప్తున్నాడు. అధికార బలాన్ని ఉపయోగించి ఉద్యమకారులను చిత్ర హింసలు పెడుతున్నాడు అంటాను అంటున్నాడు.
జాబ్ క్యాలెండర్ పేరుతోటి వైకాపా ప్రభుత్వము నిరుద్యోగులను మోసం చేసిందంట అని ఏపీ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించిండ్రు. ఇయాల ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని ముట్టడించిండ్రు. ఇంటి ముందు కూసోని ప్లక్కార్డులతోటి నిరసన ప్రదర్శన చేసిండ్రు. మెగా డిఎస్సి కాదు దగ్గా డిఎస్సి అనుకుంటా నినాదాలు చేసిండ్రు. 25,000 పోస్టులతోటి మెగా డిఎస్సి విడుదల చేయాలంట డిమాండ్ గిట్లా చేస్తున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో ఇయాల రాజశ్యామల యాగం నిర్వహించిండ్రు. 3 రోజుల పాటు ఇది కొనసాగుతుంది. మొదటి రోజు పూజా కార్యక్రమాలు యాగక్రతువుల చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది ఋత్వికులు యాగాన్ని నిర్వహించిండ్రు. ఆదివారం రోజు పూర్ణాహుతితోటి యాగం అయితే ముగుస్తుంది. పసుపు సైన్యం జన సైనికుల జోలికి వైకాపా నేతలు వస్తే ఊరుకునేదే లేదంట అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అంటున్నాడు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడిండు. మీరు చొక్కాలు మడత పెడితే మేము మీ కుర్చీ మడత పెట్టి సీట్ లేకుండా చేస్తామంట అని సీఎం జగన్ ను ఉద్దేశించి చెప్పిండు. ఎట్లా చేస్తామో చూపిస్తామో ఓ కుర్చీని మడత పెట్టి చూపించిండు. ఈ సమయంలో తెదేపా జనసేన కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున స్పందన ఇట లభించింది. తిరుమల తిరుపతిలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి శ్రీవారికి సూర్యప్రభ వాహన సేవ చిన్నశేష వాహనం నిర్వహించిండ్రు. ఇక రాత్రి దాకా వాహన సేవలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత గరుడ వాహనం 2-3 గంటల మధ్య హనుమంత వాహనం మీద స్వామివారిని ఊరేగించిండ్రు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దేవాలయ శాఖ భూమిని కూడా ఆక్రమించే ప్రయత్నంలో భాగంగా ఏకంగా రోడ్డు తన ఇంటికి ఏర్పాటు చేసుకున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరులో ఫ్లెక్సీలు వేయడం కలకలం రేపింది. శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయానికి చెందిన 4 ఎకరాల భూమి 40 కోట్లు విలువ చేస్తుందని, ఈ భూమిపై ఎమ్మెల్యేకి కన్ను పడిందని, ఇందులో భాగంగానే రోడ్డు ఏర్పాటు చేశారంటూ ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మనోహర్ రెడ్డికి దేవాలయ శాఖ ఈవో జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా దేవాలయ శాఖ ఈవోను మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. 25 సంవత్సరాలుగా ఆ స్థలాన్ని ఎవరికి వేలం వేసి ఇవ్వకుండా ఖాళీగా ఉంచాలని ఈవో తెలిపారు. మరి ఎమ్మెల్యే తన ఇంటికి దేవాలయ శాఖ భూమిలో రోడ్డును ఏర్పాటు చేస్తుంటే ఎందుకు మీరు అడ్డుకోలేదని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎక్కడ దేవాలయ శాఖ భూమిని ఆక్రమించలేదని, మాజీ ఎమ్మెల్యే అల్లుడే ఈ భూమిని అమ్ముకున్నారని, తాను అక్కడ చెట్లు పెరిగి అపరిశుభ్రంగా ఉంటే శుభ్రం చేయించానని చెప్పారు. అంటావు నువ్వు మంచిదే, నువ్వు అవన్నీ చేసిన దానికి మంచిదే కాదనిలే. నువ్వు ఎందుకు రోడ్లు వేసినావు? నీ హక్కు ఏంటి దాంట్లో? నీ హక్కు దాంట్లో ఏముంది? రోడ్లు వేసే హక్కు ఏముంది? రోడ్లు వేసినా కానీ సొంతం అవుతుంది. అది నేను ఖర్చు పెట్టి నేను రోడ్లు వేసినాను అంటావు, భూమి నాది అంటావు. ఎవరేం చేస్తారు నిన్ను? ప్రభుత్వ భూమిలో కూడా నీ సొంతంలో రోడ్లు వేసుకున్న తర్వాత నాది అంటావు. నేను ఖర్చు పెట్టి నేను వేసుకున్నానని రేపు కోర్టుకు పోతావు. ఏం చేయాలి నిన్ను? ప్రభుత్వం ఏం చేస్తుంది? నువ్వు పైగా ఎమ్మెల్యేవు. ప్రభుత్వ దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు వద్దని చెప్పినా కూడా నువ్వు రోడ్లు వేసినావు. వాళ్ళు వద్దు సార్ అని చెప్పి ఇవాళ వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్థి.